మనకి చీరాల రేవులో వేలంపాట జరుగుతుంది. చేపలు అవి చూపిస్తున్నాను చూడండి. బిల్లు ఓపెన్ చేసుకో. ఏంటి అమ్మా? ఏం చేపలమ్మా? 700, 500. ఈ చేపలు 500 అంట కేజీ. చీరాల బీచ్లో చేపలు వేలంపాట జరుగుతుంది. ఒక్కొక్క రకం చేపకి ఒక్కొక్క వేలంపాట జరుగుతుంది. అక్కడ పెద్ద చేపలు ఒక రకం వేలంపాట, ఈ చిన్న చేప ఇవ్వండి. చిన్న చేప రాజు పడింది పడిందా? చేపలు పట్టిన తర్వాత మొత్తం వేలం అయిపోయింది. వేలం అయిపోయిన తర్వాత వీళ్ళు పాడుకున్నట్టున్నారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, లడ్డుగా ఉన్నాయి. చూడండి చేపలు ఎలా పెట్టాడు. చాలా లావుగా ఉన్నాయి చేపలు. అబ్బా ఈ చేపలను ఏమంటారండి? కొండు చేపలు అంట. సైజు చూడు అంత ఉన్నాయి. గాండ్రు కప్పులు ఉన్నట్టు. ఒకటి చూపి ఒకసారి దీనికి ఎంత పెద్దగా ఉన్నది చూపి. చేప చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు వేలంపాట పాడుతున్నారు. ఇప్పుడు చూపించిన చేపలకి నీ చేప ఏందో తెలుసా మీకు? పొదురు. ఈ చేప పేరు పొదురు అంట. చూడండి అట్టుంది, ఫోన్ ఉన్నట్టుంది. పళ్ళు కూడా ఉన్నాయి. పొదురు చేపలు అంటాయి. పొదురు చేపలు. ఇది చూడండి ఎలా ఉన్నాయి. మామూలు ఉన్నట్టు. రకరకాల చేపలు.
మనకి డిస్కవరీలో ఛానల్ వచ్చింది కదా, స్టోరేజ్ వార్స్ అని వేలంపాట ఉన్నవాటినన్నింటినీ హోల్సేల్గా షాపులు అమ్ముతారు కదా. ఇక్కడ కూడా అంతే, చీరాల్లో అక్కడ ఒక కుప్ప పెట్టారు, ఇక్కడ ఒక కుప్ప పెట్టారు, ఇక్కడ ఒక కుప్ప పెట్టారు, పెట్టి వేలంపాట పాడేస్తున్నారు. ఇగో ఇప్పుడే ఇంకో కొత్త సరుకు తెచ్చారు, దీన్ని కూడా వేలంపాట పడుతుంది. ఇగో ఇట్లా లోపల పడతారు, సముద్రంలో పట్టుకొని వచ్చి ఇంకా చేపలను అట్లా పోస్తారు. అయ్యో అయ్యో ఈ చిన్న చేపలు దాన్ని అంతకో 5,000కు 6,000కు అమ్మేస్తారు ఇవి మొత్తాన్ని. అది వేలంపాట వెళ్ళే దాన్ని బట్టి చూడండి. ఇవి చిన్నవి, రెండింటిని ముందు పాట పాడతారు. ఒక 5గురు 6గురు కలిసి పాడుకుంటారు 5,000కు 6,000 కానీ. తర్వాత వాళ్ళు వాళ్ళకి దగ్గర రేటుకి సంబంధించి అమ్ముకుంటారు. ఇగో ఇట్లా ప్రాసెస్ చేస్తారు. తర్వాత ఈ వేలంపాట ప్రతిరోజు జరిగింది. మేము కూడా రోజు వచ్చి చూపించడానికి ట్రై చేస్తాం. రొయ్యలకి వేలంపాట జరుగుతుంది. రొయ్యలు కన్నా ఈ పీతలు కదా, పీతలు ఈ రొయ్యలు కదా, వీటికి వేలంపాట జరిగింది. చీరాల వాడరేవు బీచ్లో ప్రతిరోజు చేపలు పట్టిన తర్వాత ఇట్లాగే మార్కెట్ లాగా ఇక్కడ పోస్తారు. వాళ్ళు తెచ్చిన ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. పోసిన తర్వాత వాటన్నిటిని వేలం పాటేస్తారు. మామూలుగా ఆడ పోస్తారు. కొనుక్కునేవాళ్ళు అంటే ఇప్పుడు చేపలు అమ్మే ఆడవాళ్ళు కానీ, లేకపోతే వాటిని గుత్తగా బయటికి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు కానీ, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వీటిని కొనుక్కుంటారు వేలం పాడేసి ఎంతో కొంత. ఇప్పుడు ఆ రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు కింద పోసి పాడేశాడు ఆయన. అదే పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంతగా పాడారంటే 3,000కి పాడారు, 3,090 రూపాయలకి పాడారు. అదే ఇంకెవరైనా కొద్దిగా 100, 200, 500 ఎక్స్ట్రా పెడితే వాళ్ళకి పోతుంది. ఇంకోసారి తక్కువకే కొనొచ్చు, ఇంకోసారి ఎక్కువకే కొనొచ్చు. అది ఒక్కొక్క రోజు బేసిన్ పడుతుంది. కొన్ని చేపలు ఉన్నాయి, అయితే చాలా ఎక్కువ పోతున్నాయి. నేను చూసిన హైయెస్ట్ చేప వచ్చేసి 32,000 రూపాయలు, 5 అడుగుల పైన ఉంది చేప.